అవతల పక్క వెళ్ళాలి, అది గ్రోసరీ. మేము ముగ్గురు వచ్చామన్నమాట. ఇవి రెండు ఐస్ క్రీమ్లు ఆల్రెడీ మన ఒకటి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే ఆఫ్ చేసేసాను. దగ్గర ఒక నెల అయితే అవుతుందన్నమాట. మళ్ళీ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే వేసవకాలంలో మనకి వర్క్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. టైమింగ్ కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే త్వరగా చీకటి పడదు కదా, అందుకని ఇలాగా వీడియోస్ చేయడానికి అయితే కుదరట్లేదు అనమాట. టైం సరిపోవట్లేదు. అందుకని ఈసారి నుంచి అయితే వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ముందులో నాకు ఎలా సపోర్ట్ అయితే చేశారో అలాగే సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. అలాగే ముందుగా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసి సాసెస్ అనమాట, అంటే కర్రీ ఉండము చికెన్ సాసెస్ అని ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం ట్రై చేశాను. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ముందుగానే ట్రై చేశారు, కాకపోతే నేను ఇప్పుడు వరకు తినలేదు. వెళ్ళి చికెన్ సాసెస్ తెచ్చుకుని వండామన్నమాట. అది ఎలా ప్రిపేర్ చేసాం, అదే ఎక్కడికి వెళ్ళి తెచ్చామో ఈ వీడియోలో చూపించాను. వీడియో అన్ని వరకు చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నాను. మన ఛానల్లో ఇప్పటికి వచ్చేసి 8500 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారనమాట. నేను ఈ వీడియోతో 10K ఫాలోవర్స్ని అయితే ఊహిస్తున్నాను. మీరైతే సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. ముందుగా ఈ వీడియో అయితే చూడండి. ఇదే అనమాట మా జైలుకి పెద్ద అడ్డుగోడ, గేటు. లాక్ కేసెస్ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇదే అనమాట మా గాడి. మేము ఎక్కడికి వెళ్ళాలనుకున్నా దీని మీదే వెళ్తాం. అంటే ఎక్కువ దూరం కాదు, ఇక్కడ షాప్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం వెళ్తాం అక్కడ వరకే. ఇంక బయటికి వెళ్తే గాడి పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. డ్రైవింగ్ మన దొరికియా. అంగొండ లైట్లు కనిపిస్తున్నాయి చూసారా, అదే అనమాట హైవే. మీకు అర్థం కావాలంటే హైవే అనమాట. ఇవన్నీ గార్డెన్లే చుట్టుపక్కలన్నీ. ఇప్పుడు నైట్ టైం అయిపోయింది కదా, అంటే మాకు టైమింగ్ మారిపోద్ది. గార్డెన్లో వర్క్ కూడా పెరుగుద్ది అనమాట. అందుకని మాకు ఈ టైం అయితే అయింది. సిటీకి అయితే ఎలా పోవాలి. ఇది ఒక మసీద్ అనమాట. అంటే గార్డెన్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ శుక్రవారం నమాజ్ చేసుకుంటాకే ఇక్కడికి వస్తారు. ఎక్కడ చూసినా మన సైడు గుళ్ళు ఉన్నట్టు ఇక్కడ మసీదులు ఉంటాయి. అదిగోండి హైవే. దుర్గా పెట్రోల్ ఎంత ఉంది? ఫుల్ ట్యాంక్. బండి అయితే ఛార్జింగ్దే ఫుల్ ఉంది. మా దుర్గడు బయటికి వెళ్దాం షాప్ కాడికంటే ఫుల్ ఛార్జింగ్ పెట్టి ఉండిచ్చేసాడు. అట్లా బండ్లు వేసుకున్నది కూడా తిరుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మా గార్డెన్ వాళ్ళకి తిరగడానికి ఇలాంటి గాడీలు ఉన్నాయి. అక్కడ 2-3 పని చేస్తారనమాట. వాళ్ళకి అలాగా ఒక్కొక్క బండి అయితే ఇచ్చేస్తారు. ఎవరు బాబా ఇదే అనమాట. ఇటు సైడ్ పెట్టుకోవాలి గాడి. ఈ పోల్స్ ఉన్నాయి కదా, ఇటు సైడ్ పెట్టుకోవాలి. లేకపోతే దుర్గడి ఖాతాలో 1000 దిరమ్లు అయితే ఫైన్ అయితే వేసేస్తారు. ఎందుకంటే డ్రైవర్ మన దుర్గయ్యే. అవతల పక్క వెళ్ళాలి, అది గ్రోసరీ. స్లోగా వెళ్తున్నాయి. నైట్ అవుతే చాలు ట్రాఫిక్ అనమాట, ఫుల్ ట్రాఫిక్. ఇటువైపు ఫుజారా ఉంటుంది అనమాట, కొండలో తవ్వుతారు కదా అదనమాట. అందుకని ఇటువంటి లారీలు ఎక్కువ ఉంటాయి. కింద షాపులు ఉన్నాయి కదా, ఆ పైన ఉంటారన్నమాట. ఇదంతా చాలా షాపులు ఉంటాయి. ఇదే అనమాట గ్రోసరీ. మేము ముగ్గురు వచ్చామన్నమాట.
సీను, దుర్గా. నేను ఇక్కడికి వచ్చాక ఫస్ట్ గుంట కలిసింది ఇతను అనమాట, నా బెస్ట్ ఫ్రెండ్. ఆ దుర్గయ్య అన్నోడైతే మొన్న వచ్చాడు. ఒక 6 నెలలు అవుద్ది. ఎన్ని నెలలు అయింది? 6 నెలలు. మనిషి మంచోడే. ఇప్పుడు దేనికోసం వచ్చామంటే ఇప్పుడు సాసెస్ తీసుకుందామని వచ్చాం. అంటే వెజ్ కర్రీ ఉంటుంది అనమాట. ఇప్పుడు నైట్ టైము వెజ్ కర్రీ వండుతారు, అందుకని సాసెస్ చేసుకుందామని వచ్చామన్నమాట. ఇవే సాసెస్ అంటే ఇవి చికెన్తో చేసినవి అనమాట. ఇందులో చాలా ఐటమ్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ చూడండి, లివర్స్, అలాగే ఇవి బీఫ్ అనమాట. ఎంత ఉందో చూడండి, ఇది సాసెస్ టైపు బీఫ్ అనమాట. ఇవన్నీ చికెను, మటను, ప్రతిదీ ఉంటుంది. ఈసారి చేపలు చూడండి, ఒకసారి చేప ముక్కలు తీసుకొచ్చు. రెండైతే తీసుకున్నాం. ఒకటి వచ్చేసి 350 అనమాట. ఒకటి 3 దిరమ్లు అనమాట. అంటే 75 రూపాయలు ఒకటిని. 1 2 3 4 5 6 7 8 9 10 పీసులు అయితే వస్తున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇదే అనమాట, ప్రతిదీ దొరుకుతుంది. ఇక్కడికి వస్తాం అనమాట. అంటే మాకు చాలా దూరం ఉంటుంది, ఒక 3-4 కిలోమీటర్స్ వెళ్ళాలి. దైదాని దగ్గర ఉంటుంది అనమాట. అలాంటిది ఇక్కడికి వచ్చి తీసుకుంటాం అనమాట. నెలకు ఒకసారి అక్కడికి వెళ్తాం, లేదంటే లోపల ఏదన్నా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేస్తామని. చెప్పులతో సహా ఉంటాయి అనమాట ప్రతిదీని. చూసారా, ఎండు రొయ్యలు, ప్రతిదీ. ఎండు చేపలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇవి మొన్నటి దాకా లేవు, ఇప్పుడే వచ్చాయి అనుకుంటా. ఓన్లీ ఏం చేస్తున్నారంట? ఐస్ క్రీమ్. స్మైల్ దుర్గా, చిలక నువ్వు. ఫోన్లు లేవే? ఐస్ క్రీమ్లు ఇందులో ఉంటాయి. దాని రేట్ వచ్చేసి పైన ఉంటాయి అనమాట, మొత్తం దిరమ్స్లో. ఈదురుగా ఏది పడుతుంది పర్లే. అదే బాగుంటుంది, ఆరెంజ్ చల్లగా ఉంటుంది. ఎంత ఉంటుంది? ఎంత చూడు, ఆరెంజ్ దిరం అంటే 26 రూపాయల. రూపాయి పెరిగింది అన్నట్టు. ఇవి రెండు ఐస్ క్రీమ్లు ఆల్రెడీ మనోడు తినేస్తున్నాడు. దర్రం మన దొరికే కార్డ్ అనమాట. ఈరోజు బిల్ వచ్చేసి దొరికేదే. వా, మామూలుగా ఉంది. అట్లా ఉంటుంది మరి దొరికేతోని. మొత్తం 3 ఐస్లు, 2 సాసెస్ ప్యాకెట్స్, మొత్తం 10 దిరమ్లు అయిందనమాట. అంటే మన ఇండియన్ మనీలో చూసుకుంటే 260 రూపాయలు. చలో డ్రైవర్. ఇది మా స్టోర్ అనమాట, డిక్కీ. గార్డెన్కి అయితే వెళ్ళిపోతున్నాం, రూమ్కి. ఇప్పుడు అవి వండాలన్నమాట. మొత్తం చాలా ప్రాసెస్ ఉంది. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. అంటే దానికి టేస్ట్ ఎలా వస్తుంది అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. బ్రేక్ దుర్గా. వచ్చేసాం. అయ్యి బాబోయ్,
చలో జావ్. ఇదిగో మా గాడి. కిచెన్కి అయితే వచ్చేసాం. మామా క్యా బనా రే? అండా. మామ ఆమ్లెట్ స్పెషలిస్ట్ అనమాట. నానబెట్టే దుర్గా ఇందులో పెడదామా? దుర్గా ఇందులేసి. కొట్ 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 కొట్. తిప్పు మాడిపోతే. ఇవి కట్ చేసి పోస్టింగ్ మన దుర్గకి అయితే ఇచ్చేసాం. కట్ చేతంలో ఎక్స్పీరియన్స్ అనమాట బాగానే. దుర్గా ఏం జాగ్రత్త. మన దుర్గ ఎంత చేస్తున్నాడు. ప్లీజ్ మన దుర్గ కోసం ఒక లైక్ అయితే చేసుకోండి. డబ్బలో మామూలుగా ఉండదు దుర్గతో. ముందుగా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అలాగే కరివేపాకు వేసి బాగా ఏగనివ్వాలన్నమాట. ఇందాక 2 పెట్టాడు, 4 అయినాయి. తర్వాత ఎన్ని పెడతాడో మనకైతే అర్థం కావట్లేదు. చిన్నగా పీసుల కింద కట్ చేసుకోవాలి. అంటే ఇలాగే పెడితే ఉడకమన్నమాట ఎక్కువగా, అందుకని కట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం. కొద్దిగా పసుపు, ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా కారం. వావ్, ఎవడన్నా తింటాడా? ఎలా ఉంటుంది సత్తి? అద్దరు కొట్టేసాడు సీనియడు. కర్రీ అయితే సీను సూపర్. అదరగొట్టేమో సూపర్ ఉంది కర్రీ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ప్రతిరోజు కాదు, అంటే వారానికి ఒకసారి 2 సార్లు అనమాట. అంటే కర్రీ నచ్చలేనప్పుడు ఇలా తెచ్చుకుని వండుకుని తింటామన్నమాట. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.